హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరిత దూదిమెట్ల. ఈరోజు వీడియో వచ్చేసి చాలా సింపుల్గా చేసుకునేటట్టుగా బిగినర్స్ అయినా ఎవరైనా సరే ఈజీగా చేసుకునేటట్టుగా చూపిస్తున్నా. గోంగూర చికెన్ పచ్చడి. చికెన్ మంచిగా కొంచెం మీ ఇష్టం, చిన్న ముక్కలైనా పెద్ద ముక్కలైనా కట్ చేసుకొని కడిగి కొంచెం నిమ్మరసం వేసి కొంచెం నీళ్ళు ఆరేదాకా పక్కకు పెట్టుకోవాలి. తర్వాత కడాయి పెట్టుకొని ఏం వేయకుండా కడాయిలో చికెన్ వేసుకొని కొంచెం ఉప్పు పసుపు వేసుకొని చికెన్లో నీళ్ళన్నీ చికెన్కే ఇనికే వరకు ఉడికించుకోవాలన్నమాట. చికెన్ ఏ నూనె గిట్ల వేయకుండా. తర్వాత అది ఉడికేలోపు కడాయి పెట్టుకొని మళ్ళీ ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని గోంగూర అంటే పుంటుకూర ఉడికించుకోవాలి. పుంటుకూర అయితే తొందర ఉడుకుతుంది. ఇట్లా మనం లైట్గా ఇట్లా నూనె వేసుకొని కొంచెం ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది అనమాట. ఇట్లా మెత్తగా ఉడికిందనమాట. ఇక మళ్ళీ మిక్సీకి వేసుకోవడం ఇదంతా అవసరమే లేదు. ఇట్లా ఒక్కసారి ఇట్లా కలుపుకుంటే సరిపోతుంది. అది పక్కకు పెట్టుకొని మళ్ళీ ఇక చికెన్ మళ్ళీ ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇగో నీళ్ళు లేకుండా ఆవిరి అయిపోయినాయి కదా, కొంచెం ఉన్నాయి ఇంకా అవి కూడా కొంచెం ఆవిరి అంటే మొత్తం ఆ చికెన్కే ఇనికిపోవాలన్నమాట. అంతసేపు ఫ్రై చేసుకోవాలి. నూనె ఇట్లా ఏమి వేయకుండా కొంచెం ఉప్పు పసుపు వేసుకుంటే సరిపోతుంది. ఉప్పు పసుపు వేసుకుంటే వాటర్ అనేది మంచిగా తొందరగా ఆవిరి బయటకు వచ్చేసి రిలీజ్ అవుతుంది, ఆవిరి అవుతుంది అనమాట. ఇంకా తర్వాత వాటర్ లేకుండా అయిన తర్వాత ఇంకా మనకు తగినంత నూనె వేసుకోవాలి. కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది అనమాట. నూనె అయినా కారం ఉప్పు, నాన్ వెజ్ పచ్చళ్ళల్లో నూనె కారం ఉప్పు ఇవి ఎక్కువనే పడతాయి. ఎప్పుడైనా సరే ఎక్కువ ఉంటేనే బాగుంటుంది అనమాట. పచ్చడి అనేది నిల్వ ఉంటుంది, టేస్ట్ ఉంటుంది. నూనె మంచిగా పోసుకొని ఇట్లా బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మరీ క్రిస్పీగా అవసరం లేదు. ఒక నెల 2-3 నెలలు అట్లా నిలువ ఉండాలంటే చికెన్ అనేది చాలా క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. మాకైతే ఇది ఒకటే రోజులో కూడా కాదు కదా, ఒక పూటకు వస్తుంది. ఎక్కువ మంది ఉంటాం కాబట్టి నేను మామూలుగా కొంచెం సాఫ్ట్గానే ఫ్రై చేసిన, మరీ క్రిస్పీగా ఫ్రై చేయలేదు. ఇట్లా కొంచెం ఇట్లా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత చికెను ఒక పెద్ద స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అందులోనే నూనెలో ఫ్రై చేసుకున్న చికెన్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. కొంచెం ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట. తర్వాత ఉడకబెట్టి పెట్టుకున్న గోంగూర వేసుకోవాలి చికెన్లో వేసుకొని కొంచెం చింతపండు గుజ్జు నానబెట్టుకొని మిక్సీకైనా వేసుకోవచ్చు, లేకపోతే ఇట్లా గుజ్జు మనం తీసేని వేసుకోవచ్చు. ఇంకా తర్వాత 1 స్పూను ఉప్పు, ఒక 2.5 స్పూన్ల కారము, ఒక జీలకర్ర మెంతుల పొడి 1.5 స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి. అంటే నేను ఉప్పు కొంచెం తక్కువ వేసిన అనమాట. కారంలో ఉప్పు కలిసిందనమాట, అందుకని కొంచెం ఉప్పు వేసుకున్నా. మీకు మామూలుగా కారం ఉప్పు కలవని కారం అయితే కొంచెం ఇక మనకు తగినట్టుగా వేసుకోవాలన్నమాట. మనం తినేదాన్ని బట్టి వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. చిన్న మంట మీదనే కొంచెం ఒక 2-3 నిమిషాలు అట్లా ఉడికించుకోవాలన్నమాట. కొంచెం ముక్కకు అనేది గోంగూర పులుపు పట్టి మంచిగా టేస్ట్ బాగుంటుంది అనమాట. మీకు చింతపండు గుజ్జు అవసరం లేదనుకుంటే కొంచెం నిమ్మరసం వేసుకోవచ్చు. చింతపండు గుజ్జు చేసుకుంటే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. ఇక దగ్గరికి అయిన చూసిరా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట. కొంచెం దగ్గరికి అయిన తర్వాత అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. ఎంత బాగుంటుంది అంటే నార్మల్ చికెన్ పచ్చడి కంటే గోంగూర చికెన్ పచ్చడి చాలా బాగుంటుంది. ఇగో ఇట్లా సాఫ్ట్గా ఫ్రై చేసుకున్నాను నేనైతే. మాకు ఒకటే రోజులు కాదు, ఒక పూటకే అయిపోతుంది కాబట్టి ఇట్లా చేసుకున్నా. మీకు కొంచెం ఎక్కువ రోజులు ఫ్రై నిల్వ ఉండాలంటే చికెన్ కొంచెం ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ముక్క అనేది ఇట్లా కింద వేస్తే సౌండ్ రావాలి, గట్టిగా ఫ్రై కావాలి. ఇంకా తర్వాత మంచిగా వేడిగా వైట్ రైస్ వండుకొని ఇంకా మంచిగా గోంగూర చికెన్ పచ్చడి వేసుకొని తింటే ఆహా నెక్స్ట్ లెవెల్ అనమాట. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మస్తు టేస్ట్ వచ్చింది. అబ్బా మా వైష్ణవి అయితే బాక్స్ కూడా ఇదే పెట్టుకొని పోయింది. రాత్రి తిన్నదనమాట. కొంచెము బాగుందారా అంటే మస్తుంది పెద్ద మమ్మీ, ప్రాన్స్ పచ్చడి చేసినావు చూడు నువ్వు అప్పుడు, అది ఎట్లుందో ఇది కూడా సేమ్ అట్లే ఉంది, చాలా బాగుంది, నాకు బాక్స్ కూడా ఇదే కావాలన్నది అనేసి ఇక బాక్స్ కూడా ఇదే పెట్టుకొని పోయిందనమాట. చాలా బాగుందండి టేస్ట్ అయితే గోంగూర చికెన్ పచ్చడి. చేయండి మీరు కూడా, చేసి ఎట్లొచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.